24 గంటల్లో కేవలం 24 గంటల్లో దేవర ట్రైలర్ సృష్టించిన బీభత్సమేంటో తెలుసా? 10 మిలియన్ వ్యూస్, 650K లైక్స్. ఇంత బాగున్న ట్రైలర్కి ఎంత తక్కువ వ్యూస్ ఇంకా లైక్స్ రావడానికి కారణం ఏంటని నన్ను అడిగితే డమ్మీ ఛానల్స్ పేర్లు చెప్పను, కానీ తమ్మునేలతో సహా డిట్టో పెట్టుబడి దొబ్బారు అందులో. అందుకే వ్యూస్ తగ్గిపోయి రికార్డ్స్ అంటే కొట్టలేకపోయింది. అండ్ ట్రైలర్లో ఈ షార్క్ షాట్ కోసం గొడ్డలు చింపేసుకున్నాను. నేను ఎన్నిసార్లు చూశానో. అనిరుద్ధ్ మ్యూజిక్ చించేశాడు, ఎగరేస్తాడు, పీకి పక్కనెట్టేశాడని చెప్పను, కానీ పర్లేదు, ఉన్నంతలో బాగానే కొట్టాడు. అంటే ట్రైలర్ మొత్తంలో మనకి జీప్ పగిలిపోయి మ్యూజిక్ ఎక్కడ తగలదు, స్లో పేస్డ్ మ్యూజిక్తో పోతూ ఉంటుంది. అండ్ ఇంకా నెటిజన్స్, యూట్యూబర్స్ నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే దాంట్లోనే ఒక పాయింట్ ఉంది. అంటే కొరటాల గారు మొత్తం సినిమాని ట్రైలర్లో చూపించేస్తే ఇంకా సినిమాకి టికెట్ డబుల్ బొక్కెట్టుకొని ఎవరు చూస్తారు చెప్పండి. అంటే KGF 2 స్టైల్లో ప్రకాష్ రాజ్ గారు బ్యాక్గ్రౌండ్లో ఎలివేషన్ స్టోరీలు ఇవ్వడం, స్టోరీ విషయానికి వస్తే హీరో వెళ్ళడం ముందే ఫ్రెండ్స్ మీ ఆచార్య సినిమాలాగా, తర్వాత వెన్నుపోటు పొడవడం, హీరో బతికున్నాడో చచ్చిపోయాడో తెలియదు, కానీ చిన్నోడైతే పిరికోడు, ఏమి ఛార్జ్ తీసుకోడు. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ మేబీ ఇంటర్వెల్ వరకు చిన్నముండవారి పిరికితనం, తర్వాత ఫ్లాష్ బ్యాక్ సెకండ్ పార్ట్లో చిన్నోడు హీరోగా ఉండడం, పెద్దోడు ఫ్లాష్ బ్యాక్ సగం. అంటే మీకు స్టోరీ రాయడం రావట్లేదా, లేకపోతే మన అల్లరి నరేష్ గారిది మొన్న వచ్చింది సుడిగాడు 100 సినిమాలని కలిపేసినట్టు అలా ఆంధ్ర వాళ్ళలాగా చాలా థాట్స్ వస్తున్నాయండి. ఇంకా ట్రైలర్లో నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఏమన్నా ఉంది అంటే అది సినిమాటోగ్రఫీ. కొన్ని మంచి షార్ట్స్ ఉన్నాయి, చాలా బాగా క్యాప్చర్ చేశారు వాటిని. నాకు ఆ షార్ట్స్ బాగా నచ్చినాయి కూడా. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి ఆల్రెడీ చెప్పేశాను, మళ్ళీ మాట్లాడుకోకూడదు. ఇంకా VFX అండ్ గ్రాఫిక్స్ విషయానికి వస్తే పర్లేదు, ఈ షార్ట్ షీట్లానే చాలా బాగున్నాయి. కొన్ని షార్ట్స్లో దొరికిపోతారేమో అనుకున్నాను, కానీ డార్క్ థీమ్లో బాగానే కవర్ చేసేసారు. ఐ లవ్ ఇట్. అండ్ ఈ కాస్ట్యూమ్, క్యాస్టింగ్, వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ చాలా బాగున్నాయి. పైగా 2018లో అరవింద సమేత తర్వాత సోలోగా వస్తున్న ఎన్టీఆర్ గారి మూవీ ఫ్యాన్స్కి ఆ మాత్రం హైప్ పండగ ఉండాలే. పైగా సౌత్ ఇండియాలో ప్రభాస్ కల్కి తర్వాత మళ్ళీ వస్తున్న పాన్ ఇండియా మూవీ ఈ మధ్య మన టాలీవుడ్ మెట్టెక్కేసింది. 26వ తారీఖున బ్లాక్లో టికెట్లు కొనైనా సరే ఈ మూవీని చూసి రివ్యూ పెడతాను. ఆ రివ్యూస్ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్